అనేవి జరుగుతుంటాయి తెలుసు కదా. అదేవిధంగా సముద్ర తీరప్రాంతం అంటే ఏమొస్తాయి? సునామీలు, సైక్లోన్స్, ఫ్లడ్స్, మనకి రివర్స్ కూడా ఎక్కువగా మన దేశంలో ఎక్కువ రివర్స్ కూడా ఉన్నాయి. మనకి దేశంలో ఎక్కువగా మనం ఆర్గనైజ్ చేసేది ఎప్పుడు మనం 2 రకాలు చేస్తాం. సహజ విపత్తులు చెప్పారు ఎస్ఐ గారు సార్ చెప్పారు. సహజ విపత్తులు అండ్ మానవ దెబ్బ వచ్చిన విపత్తులు, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటారు. న్యాచురల్ డిజాస్టర్, మ్యాన్ మేడ్ డిజాస్టర్. న్యాచురల్ డిజాస్టర్ అంటే మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. మొత్తం దేశంలో ఉన్న మనకి సైక్లోన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఎర్త్ క్వేక్స్ కానీ, ఇవన్నీ లైట్నింగ్స్ ఇవన్నీ మొత్తం దీనిలో వస్తాయి అన్నమాట. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే మనకి మనిషి యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం ఇలాంటివన్నీ విధ్వంసకర. ఫర్ ఎగ్జాంపుల్ అయితే సైకిల్ మనకి వెస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతుంది తెలుసు కదా. మనకి 20 మార్నింగ్ టీవీ ఓపెన్ చేస్తే యుద్ధాలు ఎవరికి ఆధిపత్యం కోసం అమెరికా ఒక పక్క, ఇజ్రాయెల్ ఒక పక్క యుద్ధం. సడన్ గా పడిపోయాడు. ఇప్పుడే వాడిని మాట్లాడుకుంటూ వస్తున్నాం. అబ్బాయి చోటికి వెళ్దాం అనుకున్నామండి. పడిపోయాడు, లేకపోతే లేవడం లేదండి. ఇప్పుడే ఆశ్రయించి వస్తున్నాం. మీకేమైనా ఇబ్బంది రాకపోతే అదే అమ్మ పార్క నేను కొన్ని నేర్చుకున్న దానికి అప్లై చేస్తాను. మీకు ఓకే అయితే చేయండి సార్, ఏదో చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మా సొంత అన్నయ్య సార్. ఓకే చేయండి సార్. ఓకే పర్మిషన్ తీసుకున్నారు ముందు. ఫస్ట్ మనం ఆర్మీ ఓకే అంటే అది మనకి కాన్షియస్ ఉన్నాడా అన్కాన్షియస్ లో తెలుసుకుంటాం. ఫస్ట్ చెక్ సిఐబి అంటే ఫస్ట్ మనకి మనం హ్యూమన్ బాడీలో మెయిన్ 9 నర్వ్స్ ఉంటాయి. 9 నర్వ్స్లో మనం ఏదైనా ఎవరైనా మనిషి పడిపోతే ఫస్ట్ మనకి ఇక్కడ చెక్ కెరోటిడ్ పల్స్ అని ఉంటుంది. ఇక్కడ కెరోటిడ్ పల్స్ చెక్ చేస్తాం. అంటే మన ఇండియాలో ఉండే చిల్డ్రన్ ఒక కంట్రీతో ఉండే పాపులేషన్ ఈక్వల్గా ఉన్నారు. చిల్డ్రన్ సేఫ్టీ అనేది అందుకు వెరీ ఇంపార్టెంట్, ప్రైమరీ. ఓకేనా? ఈ ఉద్దేశం ఏంటంటే నేను వచ్చింది చిల్డ్రన్ మనం తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంతవరకు అందిస్తున్నాం. చూస్తే అది మీకు ఎప్పటికీ కూడా గుర్తుంటుంది. చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడు డిజాస్టర్ అంటే ఏంటో తెలుసా? డిజాస్టర్స్ అంటే డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్. ఈ అబ్బాయికి ఇక్కడ దెబ్బ తగిలింది. ఓకేనా? హార్ట్ కంటే కాలు ఇప్పుడు పైకి లేపరా నువ్వు. హార్ట్ ఎక్కడ ఉంది? లేపలేదు నువ్వు. ఇంకా ఈ డౌట్ ఎవరికైనా వచ్చిందా? రాలేదు కదా, రావాలి. ఓకేనా? ఇప్పుడు పడుకో చెప్తాను. అలా కాదు, మామూలు పడుకో, పూర్తిగా పడుకో. ఇక్కడ తగిలింది కదా, ఓకేనా? ఇప్పుడు లేబరా కింద. ఇప్పుడు హార్ట్ కింద ఉందా లెగ్ కింద ఉందా? హార్ట్ కంటే ఎలివేట్ అయింది కదా. ఏదైనా విక్టిమ్స్ ఉన్నప్పుడు తీసుకెళ్ళడానికే కదా. సరే, మీ స్కూల్లో ఎవరో పడిపోయారు, మేము లేము, అప్పుడు మీ దగ్గర లేవు కదా. ఓకేనా? అర్థమవుతుంది కదా. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలి? మీ దగ్గర ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్లాంకెట్ అనేది భూమిపై పరిచిన తర్వాత చూడండి, ఇటు పక్కన కట్ చేసి ఇవన్నీ మీరు చేయలేకపోయినా మీ ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పాలి, ఒక అవసరం వస్తే ఎలా చెయ్యొచ్చు అని. ఓకేనా? మనందరం తెలివైన వాళ్ళం, చదువుకుంటున్నాం కదా. చదువుకోలేని వాళ్ళకి చెప్పాలి.
తమ్ముడు మాట్లాడకండి రా, సైలెంట్గా ఉండండి. మా సైలెంట్గా వినండి అమ్మా. ఎవరు మాట్లాడతారు ఫ్రంట్కి వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళాలి. లాస్ట్ పోయినా